ఈ నెల 23వ తేదీన భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకొని ఎస్ఎఫ్ఐ 1970 నుంచి నేటి వరకు పనిచేసే నాయకులను ఒక్కతాటిపై తెచ్చేందుకు పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని వాసుదేవారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మెరుగు అశోక్ వాసుదేవారెడ్డిలు మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 1970 నుంచి 2025 వరకు క్రియాశీలకంగా పనిచేసే విద్యార్థి నాయకులు కార్యకర్తలలో మార్చి 23వ తేదీన హనుమకొండలోని కాళోజీ కాళక్షేత్రంలో నిర్వహించే ఎస్ఎఫ్ఐ ఆత్మీయ సమ్మేళనాన్ని గడిచిన 55 సంవత్సరాల నుండి ఎస్ఎఫ్ఐ పనిచేసిన విద్యార్థి నాయకులు కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రచయిత పసునూరి రవీందర్ రచించిన పాటలు సీడీ ఆవిష్కరణ పోస్టర్ విడుదల చేశారు. మార్చి 23న పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని వర్ధిల్లాలి స్వాతంత్ర్యం ప్రజాస్వామ్యం సోషలిజం, వర్ధిల్లాలి స్వాతంత్ర్యం ప్రజాస్వామ్యం సోషలిజం, వర్ధిల్లాలి అధ్యయనం పోరాటం. పోరు పాఠాలు నేర్పి తీర్చిదిద్దిన ఎస్ఎఫ్ఐ, పోరు పాఠాలు నేర్పి తీర్చిదిద్దిన ఎస్ఎఫ్ఐ, పోరు పాఠాలు నేర్పి తీర్చిదిద్దిన ఎస్ఎఫ్ఐ, పూర్వ విద్యార్థులను స్వాగతించిన ఎస్ఎఫ్ఐ, పూర్వ విద్యార్థులను స్వాగతించిన ఎస్ఎఫ్ఐ, పూర్వ విద్యార్థులను స్వాగతించిన ఎస్ఎఫ్ఐ, పూర్వ విద్యార్థులను స్వాగతించిన ఎస్ఎఫ్ఐ. ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి సమాఖ్య 1970 నుంచి ఇప్పటి వరకు పనిచేసినటువంటి కార్యకర్తలకి నాయకులకి ఒక పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశము ఈ ఎస్ఎఫ్ఐలో పనిచేసిన అనేక మంది ప్రొఫెసర్లుగా, లెక్చరర్లుగా, వ్యాపారాలలో లాయర్లుగా, అడ్వకేట్లుగా, డాక్టర్లుగా అనేక స్థాయిల్లో సెటిల్ అయి ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి ఆనాడు చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు, శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాటం చేసిన సందర్భం ఉంది. దాన్ని భవిష్యత్ తరాలకి ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న ఏదైతే ఉన్నారో వాళ్ళకు మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఆ రోజు ఎస్ఎఫ్ఐ పనిచేసింది. ఆ విధంగా అనేక స్థాయిలో మా నాయకులు, కార్యకర్తలందరూ కూడా వేరియంట్ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళందరినీ ఒకే తాటికి తీసుకొచ్చి ఒక భవిష్యత్ తరాలకి దిక్సూచిగా ఒక సమ్మేళనం పెట్టాలని చెప్పేసి అనుకున్నాం. అది మార్చి 23 హన్మకొండ బాలసముద్రం కాళోజీ కళాక్షేత్రంలో జరగబోతా ఉంది. దాన్ని ఉద్దేశించి ఈరోజు ఈ సమ్మేళనాన్ని 1970 నుంచి ఇప్పటి వరకు పనిచేసినటువంటి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులందరూ కూడా ఒక సమూహంగా ఏర్పడి దీన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు ఈ సమావేశం జరుగుతూ ఉంది. మార్చి 23 భగత్ సింగ్ 93వ వర్ధంతి. ఆ రోజు 1970 నుండి 2025 వరకు 55 సంవత్సరాల పాటు ఎస్ఎఫ్ఐ జెండాను వరంగల్ జిల్లాలో సమున్నతంగా నిలబెట్టినటువంటి కార్యకర్తలు, నాయకులందరితోటి ఒక ఆత్మీయ సమ్మేళనం జరపాలని పూర్వం ఎస్ఎఫ్ఐ జిల్లాకు నాయకత్వం వహించినటువంటి అధ్యక్ష కార్యదర్శులందరూ కలిసి నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి జిల్లాలో అనూహ్యమైనటువంటి స్పందన వస్తూ ఉంది. దాదాపు 1000 మంది వరకు ఎస్ఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు ఇందులో పాల్గొనబోతూ ఉన్నారు. దీనికి ముఖ్య అతిథులుగా ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు, గతంలో ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు, అదే రకంగా అభ్యుదయ రచయిత సుద్దాల అశోక్ తేజ గారు, ప్రముఖ వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ, గతంలో ఎస్ఎఫ్ఐలో పనిచేసినటువంటి వ్యక్తి గోరెటి వెంకన్న గారు, అదే రకంగా ఎస్ఎఫ్ఐకి చాలా కాలం పాటు సుదీర్ఘంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసినటువంటి ఎస్ వీరయ్య గారు, వీళ్ళు ముఖ్య అతిథులుగా ఈ సమావేశానికి వస్తూ ఉన్నారు.